ఎలిమినేట్ అయిన వెంటనే రీఎంట్రీ అంటారేంట్రా బాబు. అందరినీ ఇంతకుముందు హరిత హరీష్ గారిని ఇదే అన్నారు, ఇప్పుడు మహేష్ అలాగే శాండ్రాని వీళ్ళని ఇదే అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్కి పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మహేష్ అలాగే శాండ్రా ఈ వారం అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంతకుముందు హరిత హరీష్ గారు వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వెంటనే వాళ్ళిద్దరిని రీఎంట్రీ తీసుకొని రావాలి, ఎందుకంటే బోర్ కొడుతుంది షో అన్నారు. ఇప్పుడు మహేష్ అలాగే శాండ్రా వీళ్ళు ఎంట్రీ అయిన తర్వాత మిమిస్ చూసా, చాలామంది కామెంట్ అయితే చేశారు వాళ్ళు మళ్ళీ రావాలి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని. నేనైతే ఈ వారం అయితే చూడలేదు, ఫుల్ బిజీగా ఉన్నా. అంతకుముందు చూసిన దాని ప్రకారం మహేష్ అలాగే శాండ్రా వీళ్ళు ఏదైతే ఉన్నారో కొంచెం వీక్ టాస్క్లు అయితే ఆడలేదు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా లేదు. ఈమె శాండ్రా ఎవరైతే ఉందో ఆమె కొంచెం మహేష్ని అయితే డామినేట్ చేస్తూ వస్తుంది. అందువల్లే వీళ్ళు కొంచెం ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు జనాలు మళ్ళీ వీళ్ళు రీఎంట్రీ కావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళకి తెలిసినో లేదో ఆల్రెడీ మనం అప్డేట్స్లో అయితే చెప్పాం, వాళ్ళైతే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. టాప్ 5లో కూడా ఉన్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బాగా ఆడినట్టు ఉన్నారు, టాప్ 5 వరకు వెళ్ళారు. ఇంకా ఒక 20-25 డేస్లో మళ్ళీ ఓటింగ్ పెడతారు. ఆ టాప్ 5లో ఎవరు గెలుస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఆల్రెడీ టాప్ 5 కూడా చెప్పేశా. నటరాజ్ మాస్టర్ నీతు, మహేష్ అలాగే శాండ్రా, పవన్ కళ్యాణ్ వసంతి, బాను జాను, ఆ తర్వాత వచ్చేసి నూక్రాజ్ ఆసియా. ఈ 5 మెంబర్స్ అయితే టాప్ 5లో ఉన్నారు. వీళ్ళలో మన ఓట్లతో ఒకరు విన్ అవుతారు. ఈ ఓటింగ్ ఏదైతే పెట్టారో అది మంచిదే అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేయడం కన్నా మనం ఇన్ని రోజులు చూసి ఎవరైతే షో చూస్తున్నారో వాళ్ళు ఒక విన్నర్ని ఎన్నుకుంటే బాగుంటుంది. అప్పుడే షో కూడా కొంచెం ఓటింగ్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఇంకా కొంచెం చూసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఆడియన్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే షోకి అప్పుడు ఇంకా కనెక్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఎలాగైతే కనెక్ట్ అవుతుందో ఇది ఇప్పుడు కొంచెం బోర్గానే ఉంది, అంతమంది ఎక్కువ చూడలేరు, టీఆర్పీ కూడా తక్కువే వస్తుంది, పోతూ పికప్ అవుతుంది అలా అన్నమాట.